గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ మస్తాన్ వలీ ఆరోపించారు. లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గోడను కూల్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అను అక్రమంగా ఎమ్మెల్యే బినామీ నిర్మించారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ షాపింగ్ మాల్ను ధ్వంసం చేస్తామన్నారు. ఆదివారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి కోసం ప్రజల సంక్షేమం కోసం అసెంబ్లీ సాక్షిగా తాను పోరాడానని గుర్తు చేశారు. నవ్యాంధ్రకు ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ కూటమి ప్రత్యక్షంగా పరోక్షంగా చెలిమి చేస్తున్నాయని ఆరోపించారు. గంజాయికి కేంద్రంగా గుంటూరు మారిందన్నారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజల మనసును గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. మూడోసారి ఎమ్మెల్యేగా ముస్తఫా ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను సోమవారం నామినేషన్ వేస్తున్నట్లుగా మస్తాన్ వలీ ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకి మీ అందరి యొక్క ప్రేమ అనురాగాలతో మీరు ఇచ్చినటువంటి అభిమానంతో ఇంగ్లీష్ డబ్బులు తెచ్చిన వాళ్ళు కన్నా నాకు మాదక ద్రవ్యాలు తమ్మినటువంటి సంబంధాలు ఉన్నారని అనుకునేటటువంటి వాళ్ళకన్నా కార్పొరేట్ శక్తుల దగ్గర డబ్బులు దోచుకొని నోరు మెదపకుండా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల కన్నా కూడా మెరుగైన నామినేషన్ అయిపోతా ఉన్నాను. దయచేసి మీ అందరి సహాయ సహకారాలు గుంటూరు గుండెకాయ పాత గుంటూరు లేకుండా గుంటూరు నగరాన్ని చూడలేం మనం. పాత గుంటూరుకి నిరంతరం చిరంజీవి గారిని తీసుకొచ్చే పాత గుంటూరు ప్రజలు అడిగితే కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడా లేదు కాపుల కోసం శ్రీ కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం అది పాత గుంటూరు ప్రజల కోరిక మేరకు ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేత ఓపెన్ చేయించి పెద్ద మీటింగ్ పెట్టించినటువంటి దానిలో అందుకోసం పాత గుంటూరు అంటే నాకు ఉల్లమాలిన అభిమానం ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం కోసం నంది వెలుగు రోడ్డులోని వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడ ఆ గుడి దగ్గర మణి హోటల్ సెంటర్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, ఎల్బీ మార్కెట్, చందన బ్రదర్స్, జిన్నా టవర్ మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కూడా 11ంటికి ర్యాలీ మొదలైద్ది. 1 గంట దాకా సాగిద్ది. చాలా మహా పెద్ద ర్యాలీ చేయబోతున్నాం. దీంతో పాటుగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. గుంటూరు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం అంటే రాష్ట్రంలో అత్యంత పెద్దదైన బ్రహ్మానంద రెడ్డి స్టేడియం. ఈ మధ్య కట్టారు ఎన్టీఆర్ స్టేడియం. నాకు తెలిసి 10-15 సంవత్సరాలు. కార్పొరేషన్లో నేను చెప్పకూడదులే కానీ